wasting much time, so let's invite Harsha Garu onto the screen. Thank you, madam. Thank you so much. Hi, all. A very vibrant good morning to one and all. Myself, Harsha, wellness coach from WellSense community. సో అందరికీ కూడా చాలా గుడ్ మార్నింగ్ అండి. సో చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ గీతా మేడం ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ టు షేర్ అబౌట్ ద సైన్స్ టాపిక్. నిజంగా మేడం చెప్పినట్టుగా మాకు చాలా మంది క్లయింట్స్ మాకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయి మేడం, మేము ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నాము, మాకు ప్రాబ్లం ఏంటో తెలియట్లేదు, ఐవీఎఫ్ చేయించుకోమంటున్నారు, ఐవీఐ చేయించుకోమంటున్నారు, అసలు ఏంటి మేడం అని చాలా మంది అడుగుతున్నారండి. సో మీ అందరి కోసం ఇవాళ నేను ఏఎంహెచ్ వాల్యూ అంటే ఏంటి, అసలు అది ఎందుకు చూస్తారు ఏంటి అనేది డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్ మీ షేర్ మై స్క్రీన్. సో మీరు స్క్రీన్ మీద చూడొచ్చు ఏఎంహెచ్ అని చెప్పేసి. ఇట్ ఈస్ నథింగ్ బట్ యాంటీ ములేరియన్ హార్మోన్ అనమాట. ఇది ఒక బ్లడ్ టెస్ట్ అనమాట. ఎందుకు అంటే మన ఉమెన్స్ లో ఎన్ని ఎగ్స్ ఉన్నాయి అనేది మనకి తెలియాలి అంటే ఈ ఏఎంహెచ్ వాల్యూ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఎగ్ మన ఉమెన్ లో రిలీజ్ అవ్వాలి, స్పర్మ్ అనేది మేల్ నుంచి వచ్చినప్పుడే కాబట్టి మనకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుంది. సో అందుకని మన ఎగ్ అనేది ఎంత అలా రిలీజ్ అవుతుంది, ఎంత రిజర్వ్ చేసామనేది తెలుసుకోవాలంటే ఏఎంహెచ్ బ్లడ్ టెస్ట్ అనేది చేయించుకుంటాం. సో ఏఎంహెచ్ లెవెల్స్ కెన్ గివ్ అస్ ఎ గైడ్ టు హౌ మెనీ ఎగ్స్ ఆర్ లెఫ్ట్ ఇన్ యువర్ ఓవరీస్ అండ్ ప్రెడిక్ట్ హౌ వెల్ యు ఆర్ రెస్పాండ్ టు ద ఫెర్టిలిటీ మెడిసిన్. ఈ ఏఎంహెచ్ అనేది ఏంటి అంటే మామూలుగా మనం అబ్జర్వ్ చేస్తే మనము పుట్టినప్పుడే మనకి రిలీజ్ అవుతాయండి. బట్ కాకపోతే ఏజ్ పెరిగే కొద్దీ కూడా అన్ని కూడా డిక్రీజ్ అయిపోతాయి. సో మనకి అసలు ఎన్ని ఎగ్స్ ఉన్నాయి, మన ఓరీలో ఎన్ని లిఫ్ట్ అయినాయి ఏంటి అని తెలుసుకోవడానికి ఈ ఏఎంహెచ్ లెవెల్ అనేది మనం కౌంట్ చేస్తాం అనమాట. సో ఏఎంహెచ్ గురించి ఇంకొంచెం డీటెయిల్ గా వెళ్ళాలి అంటే, సో ప్రొడ్యూస్డ్ బై ద ఓవరీస్ అండ్ ఇది ఒక ఇండికేటర్ ఆఫ్ ద ఓవేరియన్ రిజర్వ్ అనమాట. మనకి ఎంత రిజర్వ్ చేసుకుంటున్నాము అనేది ఇందాక మీకు చెప్పున్నాను ప్రీవియస్ గా. ఏఎంహెచ్ లెవెల్ అనేది గర్ల్స్ ఫ్రమ్ బర్త్, మనం పుట్టినప్పటి నుంచి అవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. బట్ ఎట్ ద పీక్ ఏజ్ అరౌండ్ 25 years గా ఉన్నప్పుడు నుంచి డిక్రీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే మన ఏజ్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో ఆ ఏఎంహెచ్ లెవెల్ అనేది డిక్రీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఇది మనము ఎట్లాగా కనుగొనొచ్చు అంటే ఎలా తెలియచ్చు మనకి డిక్రీజ్ అవుతుందా కరెక్ట్గా ఉందా ఏంటి అనేది అంటే ఏఎంహెచ్ లెవెల్ అనేది మనం ఒక బ్లడ్ టెస్ట్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. సో ఏఎంహెచ్ లెవెల్ డస్ నాట్ చేంజ్ డ్యూరింగ్ ఏ మెన్స్ట్రువల్ సైకిల్. సో ఏ బ్లడ్ శాంపిల్ కెన్ బి కలెక్టెడ్ ఎట్ ఎనీ టైం. చాలా మందికి మేము పీరియడ్ లో ఉన్నాము, మేము ఇప్పుడు బ్లడ్ టెస్ట్ చేయించుకోవచ్చా మేడం అని చాలా మంది అడుగుతారండి. డైట్ స్టార్ట్ చేసేటప్పుడు కన్సల్ట్ అయినప్పుడు అడుగుతూ ఉంటారు కదా, మేడం మేము ఇప్పుడు పీరియడ్ లో ఉన్నాము, బ్లడ్ టెస్ట్ చేయించుకోవచ్చా, మాకు రిజల్ట్ తెలుస్తుందా, కరెక్ట్ గానే వస్తుందా అంటారు. సో మెన్స్ట్రువల్ సైకిల్ మూలాన మనకి శాంపిల్ కలెక్ట్ చేసినప్పుడు ఏ టైం అన్నా కూడా కలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ ఏఎంహెచ్ లెవెల్ అనేది మెయిన్ గా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్. సో ఏఎంహెచ్ అనేది ఎందుకు తక్కువగా ఉంటుందని నేను కూడా మీకు చెప్పున్నాను. సో ఎప్పుడైతే మనకి తక్కువగా ఉంటుందో ఇన్ఫెర్టిలిటీ కేసెస్ ఉంటాయి. మనం అబ్జర్వ్ చేస్తే కింద చూడండి క్లియర్ గా ఇచ్చున్నారు. లైక్ లో ఓవరీ అండ్ లెఫ్ట్ హైగా ఉండడము, తర్వాత మోర్ హైగా ఉండడము ఉన్నాయి చూసారా. అంటే లో ఓవేరియన్ రిజర్వ్ చేస్తే మనకి కొన్ని ఎగ్స్ ఉంటాయండి. నార్మల్ గా ఓవేరియన్ రిజర్వ్ చేస్తే నెంబర్ ఆఫ్ ఎగ్స్ అనేవి ఉంటాయి. హై ఓవేరియన్ రిజర్వ్ అనేది కూడా ఉంటుంది అనమాట. అంటే ఈ విధంగా నేను మీకు ఆల్రెడీ ప్రీవియస్ గా చెప్పున్నాను. ఎప్పుడైతే మన ఏజ్ 25 వస్తుందో అప్పటి నుంచి 25, 26 అలా మన ఏజ్ పెరుగుతూ ఉంటే మన ఈ లెవెల్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అనమాట. అప్పుడు మన ఎగ్ క్వాలిటీ అనేది ఉండదు, ఎగ్స్ కూడా డిసపేర్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో దాన్ని మనము లో ఏఎంహెచ్ ఇండికేటర్ గా చెప్పడం జరుగుతుంది. సో అసలు మేడం ఇది ఎందుకు కాజెస్ ఏంటి, అసలు ఎందుకు లో ఎంహెచ్ లెవెల్ జరుగుతుంది అంటే ఫస్ట్ మెయిన్ రీజన్ వచ్చేసరికి ఏజ్ అండి. ప్రీవియస్ గా చాలా చెప్పున్నాను, ఏజ్ అనేది కూడా మెయిన్ గా ఉమెన్ లో ఎప్పుడైతే డిక్రీజ్ అవుతుందో ఏఎంహెచ్ లెవెల్ డిక్రీజెస్ యాజ్ ఉమెన్ ఏజ్ డ్యూ టు ద న్యాచురల్ ఎగ్ డిప్లీషన్ ఓవర్ దే రిప్రొడక్టివ్ లైఫ్ స్పాన్ అనమాట. సో ఇంకొకటి వచ్చేసరికి ఏంటి అంటే పూర్ డైట్ అండి. హెల్దీగా ఫుడ్ తీసుకోకపోవడం వలన కూడా మన ఏఎంహెచ్ లెవెల్ అనేది కూడా లో అయిపోతుంది. సో వాళ్ళు ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి అనేది కూడా తెలుసుకోవాలి. ఎందుకు అంటే మన ఓవేరియన్ ఫంక్షన్ కానీ ఎగ్ కానీ క్వాలిటీగా ఉంటేనే
మన ఏఎంహెచ్ లెవెల్ అనేది కరెక్ట్‌గా ఉంటుందన్నమాట. అంటే ఎగ్ క్వాలిటీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పాస్ట్ మెడికల్ రిపోర్ట్ అండి. సో చాలామంది ప్రెగ్నెన్సీ కోసం అని చెప్పేసి చాలా మెడిసిన్స్ వాడడము, సర్జరీస్ చేసుకోవడము, లేకపోతే వేరే అదర్ ఇష్యూస్ ఏదైనా ఉన్నా కూడా మెడికేషన్ వాడినా కూడా అదొక మెయిన్ రీజన్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి మెంటల్ అండ్ ఎమోషనల్ హెల్త్ అండి. చాలా మంది మెంటల్‌గా కూడా కనెక్ట్ అయిపోతారు. ఎమోషనల్‌గా ఫీల్ అయిపోతారు. వాళ్ళందరికీ జరుగుతుంది. సో, మాకు అవ్వట్లేదు. ఎట్లాగా? ఏంటి? అని చాలా స్ట్రెస్ ఫీల్ అయిపోతూ ఉంటారండి. సో, ఇట్లా జరగడం వలన ఏమవుతుందంటే హై స్ట్రెస్ లెవెల్స్ మూలాన మన బాడీలో ఏవైతే ఉన్న ఎగ్స్ ఏమైతే ఉంటాయో అవి కాస్త డిక్రీజ్ అయిపోతాయి. బికాస్ ఆఫ్ మనకున్న టెన్షన్స్, స్ట్రెస్ వలన. సో, నెక్స్ట్ వచ్చేసరికి క్యాన్సర్ ట్రీట్మెంట్ అండి. అబ్నార్మల్ ఏహెచ్ లెవెల్స్ మే బి అసోసియేటెడ్ విత్ ద బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ ఇన్ యంగ్ వుమెన్స్. చాలా మందికి చిన్న వయసులోనే బ్రెస్ట్ క్యాన్సర్స్ కూడా వస్తూ ఉంటాయి. వాటికి తగిన ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా మనకి ఏఎంహెచ్ లెవెల్ అనేది కూడా తగ్గిపోవడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి విటమిన్ డెఫిషియన్సీ అండి. మనకి ఎవరైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారో వాళ్ళకి కంపల్సరీగా విటమిన్ డి అనేది ఎక్కువగా ఉండాలి. ఎప్పుడైతే విటమిన్ డి చాలా తక్కువగా ఉంటుందో ఇట్ లీడ్స్ టు ద లో ఏఎంహెచ్ లెవెల్. అదేమవుతుందండి కంపల్సరీగా డెఫిషియన్సీలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది కదా. మన బాడీలో ఎగ్ క్వాలిటీగా ఉండాలి అంటే కంపల్సరీగా ఈ విటమిన్ డి డెఫిషియన్సీ అనేది కూడా కంపల్సరీ మీరు టెస్ట్ చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసరికి ఫైనల్‌గా అదర్ కాసెస్ ఏముంటుంది అంటే లైక్ ఆటోఇమ్యూన్ డిసీజ్ అటాక్స్ కానియండి, లేకపోతే జెనెటిక్ డిసార్డర్స్ కానీ, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కానీ, ఇలా ఏదో ఒక అదర్ రీజన్స్ మూలాన కూడా మన బాడీలో ఏఎంహెచ్ లెవెల్ అనేది తగ్గిపోవడం జరుగుతుందన్నమాట. దీస్ ఆర్ ద మెయిన్ రీజన్స్. మన మెయిన్ రీజన్స్ ఏజ్ కానియండి, పూర్ డైట్, మెడికల్ రికార్డ్ కానియండి, మెంటల్ అండ్ ఎమోషనల్ హెల్త్, క్యాన్సర్ ట్రీట్మెంట్, విటమిన్ డి డెఫిషియన్సీ, ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ కాజెస్ ఇవన్నీ కూడా డిఫరెంట్ కాజెస్ ఆఫ్ లో ఎంహెచ్ లెవెల్ అనమాట. సో నెక్స్ట్, సో లో ఎంహెచ్ లెవెల్ అనేది మనం ఎట్లా కనుగొనొచ్చు అంటే ఎట్లా తెలుసుకోవచ్చు అంటే మెయిన్ సిమ్టమ్స్ ఏంటి అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అండి. పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్ అయిపోతాయి. ఆర్ఎల్స్ కొంతమందికి పీరియడ్స్ అనేవి స్టాప్ అయిపోతాయి. లేకపోతే మిస్డ్ అబార్షన్స్, అంటే ప్రెగ్నెన్సీ వస్తుంది బట్ కానీ నిలవట్లేదు అని అంటారు. అంటే ఎందుకండి? ఎగ్ అనేది క్వాలిటీ లేకపోవడం వలన. అండ్ డిఫికల్టీ ఇన్ కన్సీవింగ్. సో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే వాళ్ళు ప్లాన్ చేస్తున్నా కూడా అవ్వకపోవడానికి రీజన్స్ ఈ డిఫికల్టీ ఇన్ కన్సీవింగ్ అన్నమాట. సో దీని ట్రీట్మెంట్ ఏం చేయొచ్చు అంటే లైఫ్ స్టైల్ చేంజెస్. ఫస్ట్ మీ లైఫ్ స్టైల్ అనేది చేంజ్ చేసుకోవాలి. సో మెడికల్ లో కూడా చేంజెస్ చేసుకుంటూ ఉండాలి. సో మీరు హెల్దీగా ఫుడ్ తీసుకుంటూ స్ట్రెస్ అనేది ఎక్కువగా పడకుండా, ఓకే, హ్యాపీగా మనకి ఏదైతే కుదురుతుందో అంటే హెల్దీగా బాడీకి ఫుడ్ ఇస్తూ చేసుకోగలిగితే డెఫినెట్ గా మనము మన యొక్క ఏఎంహెచ్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుందని నేను చెప్పట్లేదండి. బట్ ఉన్న ఎగ్స్ ని మనం క్వాలిటీగా గ్రో చేసుకుంటే డెఫినెట్ గా మనకి ఈజీగా ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అవుతుంది అనమాట. సో ఎవరు కూడా ఏఎంహెచ్ లెవెల్ అనేది ఇంక్రీజ్ చేయలేదండి. సో సింటమ్స్ దట్ నీడ్ అండ్ ఏఎంహెచ్ టెస్ట్ ఏంటంటే అసలు ఎందుకు ఏఎంహెచ్ టెస్ట్ కి మనం ఎందుకు చేయించుకోవాలి, అసలు ఏ సిమ్టమ్స్ ఉంటే చేయించుకోవాలి అంటే ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళు, అదే విధంగా ఐవీఎఫ్ కి వెళ్ళాలనుకునే వాళ్ళు ముందుగా చేయించుకోవాలి. ఫేషియల్ హెయిర్ గ్రోత్ అండి, మన ఫేస్ మీద హెయిర్ రావడము, సడన్ గా వెయిట్ పుట్ ఆన్ అయిపోవడము, యాక్నే రావడము, ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్ ఉండడము, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు ఫస్ట్ ఏఎంఎస్ టెస్ట్ అనేది మీరు చేయించుకోవాలన్నమాట. సో చేయించుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏదన్నా ప్రొసీడ్ అవ్వాలి. నెక్స్ట్, సో ఒకవేళ పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి ఏఎంహెచ్ లెవెల్ ని మనం ఎలా రెడ్యూస్ చేయొచ్చు అంటే వాళ్ళు రెగ్యులర్ గా వర్కౌట్ చేయడము, బ్యాలెన్సింగ్ డైట్ తీసుకోవడము, స్ట్రెస్ లెవెల్స్ ని తగ్గించుకోవడము, ప్లెంటీ ఆఫ్ వాటర్ తాగడము, బాడీకి ఎక్కువ క్వాలిటీ గుడ్ టైమ్ ఆఫ్ స్లీప్ ఇవ్వడము, అదే విధంగా కరెక్ట్ గా రైట్ సప్లిమెంట్స్ అనేది తీసుకోవడము లాంటివి కంపల్సరీ చేయాలండి. సో చాలా మంది వెంటనే ఏంటంటే ఇలా తక్కువగా ఉంది, మాకు పిల్లలు పుట్టరేమో, మేము ఎట్లాగా ఏంటి అని చాలా టెన్షన్ పడిపోయి అసలు ఇంకా జరగదేమో అనుకుంటారు. అసలు అలా వద్దండి. పీసీఓడి ఉన్న మన కమ్యూనిటీలో మీరు చాలా మందిని చూసుంటారు. సో చాలా మంది వాళ్ళకున్న హెల్త్ ఇష్యూస్, పీసీఓఎస్, ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా, ఐవీఎఫ్ ఐఐకి వెళ్ళిన వాళ్ళు కూడా మన దగ్గర డైట్ చేసి లైక్ చాలా మంది ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయిందండి. చాలా మంది డెలివరీ కూడా అయి ఉన్నారు. మీరు చాలా కూడా చూసున్నారు. సో ఎవరైతే ఇక్కడ
ఈ కాల్ అటెండ్ అయి ఉన్నారు, ఏఎంహెచ్ లెవెల్ తక్కువ ఉంది, మాకు పీసీఓఎస్ ఉన్నాయి, పీసీఓడి ఉంది, ఇన్ఫెర్టిలిటీ ఇష్యూ ఉంది, మేము చేయగలమా, మా వల్ల అవుతుందా? అసలు అలాంటి డైలమాలు ఏం పెట్టుకోవద్దండి. జస్ట్ బిలీవ్ ఇన్ యువర్ కోచ్. మీ యొక్క మేడం, కోచ్ ఆర్ మేడం ఆర్ సార్ వాళ్ళు ఏదైతే చెప్తారో వాళ్ళని బ్లైండ్ గా బిలీవ్ చేయండి. వాళ్ళు ఏదైతే చెప్తారో అదే విధంగా ఫుడ్ తీసుకోండి, అదే విధంగా ప్లెంటీ ఆఫ్ వాటర్ తాగండి, ప్రశాంతంగా పడుకోండి, హెల్దీ డైట్ ఫాలో అవుతూ సప్లిమెంట్స్ కూడా కరెక్ట్ టైంకి వేసుకుంటూ, దయచేసి ఇలా ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తున్న వాళ్ళు 4 to 5 months అనేది మీకు స్పెసిఫిక్ గా టైం అనేది చెప్తారు. ఆ టైం అయ్యేంత వరకు కూడా మధ్యలో ఎటువంటి బ్రేక్స్ కూడా ఇవ్వద్దు. వాళ్ళు చెప్పిన నాళ్ళు మీరు కంటిన్యూస్ గా డైట్ చేస్తే డెఫినెట్ గా మీకు రిజల్ట్ అనేది ఉంటుందండి. అది మాత్రం ఫర్ ష్యూర్. సో ఓకే మేడం. సో ఇప్పుడు అసలు ఏజ్ పెరిగే కొద్దీ తగ్గుతుంది అన్నారు కదా. సో నార్మల్ లెవెల్స్ ఏంటి, ఏఎంహెచ్ లెవెల్స్ ఏజ్ ప్రకారం అంటే, ఒకవేళ చెప్పున్నాను మనకి 25 years అనుకోండి, greater than 3.0 ఉంటుంది అనమాట రేంజ్. 30 ఏజ్ అయితే greater than 2.5 ఉంటుంది, 35 అయితే 1.5, 40 అయితే greater than 1.0, అండ్ 45 వచ్చేసరికి 0.5. చెప్పున్నాను కదండి, మీ ఫస్ట్ స్లైడ్స్ నుంచి చెప్తున్నాను. ఎప్పుడైతే మన ఏజ్ పెరుగుతూ స్టార్ట్ అవుతుందో ఈ రేంజ్ అనేది తగ్గడం స్టార్ట్ అవుతుంది. అందుకే మీరు అబ్జర్వ్ చేస్తే చాలా మంది ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి అంటారు. సో చాలా మంది, కొంతమంది జాబ్స్ టెన్షన్స్ అవ్వచ్చు, లేకపోతే ఇప్పుడు పిల్లలు ఎందుకు అనుకోవచ్చు, బట్ కానీ మన ఏజ్ కనుక పెరిగితే మనకు బాడీలో ఉండే ఎగ్స్ క్వాలిటీ, ముందు ఎగ్స్ డిక్రీస్ అయిపోతాయి, అదే విధంగా ఉన్న ఎగ్స్ కూడా క్వాలిటీ కూడా తగ్గిపోతుంది అనమాట. ఓకే. సో మేడం, ఇప్పుడు ఓన్లీ ఫర్ లేడీస్ కైనా ప్రాబ్లం అంటే కాదండి, మనం జెంట్స్ లో కూడా కౌంట్ చేసుకోవాలి. ఎప్పుడైతే మన ఎగ్ అనేది కరెక్ట్ గా రిలీజ్ అయ్యి హెల్దీగా ఉన్నా కూడా మెన్లో కూడా వాళ్ళకి స్పర్మ్ అనేది హెల్దీగా రావాలి. సో ఎప్పుడైతే మనకి లో లెవెల్స్ ఆఫ్ ఎఫ్ఎస్హెచ్ అండ్ హై ఏఎంహెచ్ అనేది మేల్లో ఉంటుందో అప్పుడు వాళ్ళకి స్పర్మ్ అనేది సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వదు అనమాట. సో మెన్స్ కూడా, అంటే కాల్ మెన్ కూడా అటెండ్ అయి ఉంటారు. సో చాలా మంది, సో అందరికి కూడా చెప్తున్నామండి, హై లెవెల్స్ ఎఫ్ఎస్హెచ్, లో ఏఎంహెచ్ అనేది కూడా మెయిల్లో సజెస్ట్ చేసేది ఏంటి అంటే, ఎందుకు డ్యామేజ్ అవుతుంది వాళ్ళ స్పర్మ్ అంటే, ఆల్కహాల్ తీసుకోవడం కానివ్వండి, ఏదైనా రేడియేషన్స్, కీమోథెరపీస్ చేయించుకోవడం వలన, లేకపోతే జెనెటిక్ ప్రాబ్లమ్స్ వలన, ఇట్లా సమ్ ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ వలన వాళ్ళ యొక్క స్పర్మ్ అనేది క్వాలిటీగా ఉండదండి. అలా ఎప్పుడైతే డ్యామేజ్ అవుతుందో స్పర్మ్ అనేది, అప్పుడు డెఫినెట్ గా వాళ్ళ పిల్లలకి ప్లాన్ చేస్తే రిజల్ట్ అనేది ఉండదు. కాబట్టి మీరు కూడా కొంచెం హెల్త్ కేర్ అనేది తీసుకోండి. సో డెఫినెట్ గా మీకు ఎప్పుడైతే ఆ స్పర్మ్ క్వాలిటీగా గ్రో అవడం స్టార్ట్ అవుతుందో అప్పుడు మీకు కూడా మంచిగా రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. సో ఓకే మేడం. సో ఇప్పుడు మెయిల్ టాప్ 5 ఏ ఫుడ్స్ తీసుకుంటే స్పర్మ్ కౌంట్ అనేది మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు, ఏది హెల్దీ అంటే ఫిష్ అండ్ సీ ఫుడ్స్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి టొమాటోస్, థర్డ్ వన్ వాల్నట్స్, ఫోర్త్ వన్ బ్రాజిల్ నట్స్, అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్. సో ఈ 5 టాప్ ఫుడ్స్ కనుక మేల్స్ ఎక్కువగా కనుక కన్సూమ్ చేయడం జరుగుతుంటే, మనం అబ్జర్వ్ చేసి మన డైట్ లో ఇయే కదండి మనం తీసుకుంటున్నాము హెల్దీ ఫుడ్. సో మనం చాలా మంది ఫిష్ తీసుకుంటాం, అదే విధంగా సాల్మన్ ఒమేగా కూడా తీసుకుంటూ ఉంటాము సప్లిమెంట్ అనేది. సో మీకు కోచ్ అనేది సజెస్ట్ చేస్తారు. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ ఉంటే మీ కోచ్ తో కనెక్ట్ అవ్వండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మన ఏఎంహెచ్ లెవెల్ మామూలుగా మా ఉమెన్ కి ఇంక్రీజ్ అవ్వాలన్న, జెంట్స్ కానివ్వండి, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, ఆల్మండ్స్, పంకిన్ సీడ్స్, గార్లిక్ అండ్ ఎగ్స్ అన్నమాట. ఈ మనం ఆల్రెడీ డైట్ లో చెప్తున్నాయేనండి. అదే చాలా మందికి డౌట్ ఉంటుంది, ఎందుకు ఇయే తీసుకోవాలి, ఎందుకు ఇయే చేయాలి అనేది. సో వీటిని కనుక ఎక్కువగా మనం తీసుకోవడం జరిగితే మన బాడీలో ఏదైతే మన ఎగ్స్ ఉన్నాయో, ఆ ఏఎంహెచ్ ఎగ్ ఏదైతే ఉందో, రిలీజ్ అవుతున్న ఎగ్స్ ఏమైతే ఉన్నాయో అవి ఇంకా క్వాలిటీగా గ్రో అవడం జరుగుతుంది. సో అప్పుడు మన ఒక స్పర్మ్ అని ఎప్పుడైతే అటాచ్ అవుతుందో మనకి బేబీ కింద ఫామ్ అవడం జరుగుతుంది. సో అందుకని ఈ యొక్క హెల్దీ ఫుడ్ అనేది తీసుకోవడం స్టార్ట్ చేయండి. సో తీసుకుంటే మాత్రం మధ్యలో ఆపద్దు. ఓకే మేడం, ఇదంతా బాగుంది. సో న్యాచురల్ గా మనం ఎలా ఇంక్రీజ్ చేయొచ్చు, సో ఫైనల్ గా వచ్చేసరికి ఎట్లాంటి మనం ఎలా తీసుకుంటే మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు అంటే, ఫస్ట్ స్టే యాక్టివ్ అండి. సో ఎప్పుడు కూడా యాక్టివ్ గా ఉండండి, హెల్దీగా వెయిట్ అనేది మెయింటైన్ చేయండి. సో స్మోకింగ్, జెంట్స్ స్మోకింగ్ చేస్తే మాత్రం దయచేసి స్మోకింగ్ అనేది స్టాప్ చేసేయండి. ఆల్కహాల్ తాగుతుంటే ఆల్కహాల్ కూడా స్టాప్ చేసేయండి. యాక్చువల్ గా మీరు కన్సల్టేషన్ కాల్ వినుంటారు. సో స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ అనేది స్టాప్ చేసేయాలి. అదే విధంగా
స్టే హైడ్రేటెడ్, ఎప్పటికప్పుడు వాటర్ అనేది తాగుతూ ఉండండి. అంటే మీరు ఎంత హైట్‌కి మీరు ఎంత వెయిట్ ఉన్నారో, ఎన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ సజెస్ట్ చేస్తారో మీ కోచ్, వాళ్ళని కన్సల్ట్ అయ్యి మీరు తీసుకోండి. అదే విధంగా గుడ్ స్లీప్, కరెక్ట్‌గా మంచిగా నిద్రపోండి. అండ్ ఇంకొకటొచ్చేసరికి సప్లిమెంట్స్ అనేది యూజ్ చేయండి. సో, మీకున్న రిపోర్ట్ ప్రకారం ఎట్లా వాడమన్నారు, ఏంటి అనేది మీ కోచ్‌ని అడిగి మీరు కన్సల్ట్ అయ్యి తీసుకోండి. అండ్ లిమిట్ కెఫెయిన్ అండి. సో కాఫీస్, టీస్ అనేది మనం డైట్ లో పూర్తిగా అవాయిడ్ చేసేస్తాం. సో అందుకే రిజల్ట్ అనేది బాగా వస్తుంది మనకి. అండ్ మేనేజ్ స్ట్రెస్ అన్నమాట. స్ట్రెస్ లెవెల్స్ కూడా తగ్గించుకోండి. అండ్ తర్వాత CQ10 అండి. సో చాలా మంది యూజ్ చేస్తూ ఉండుంటారు. సో అసలు అది ఎందుకు ఏంటి అనేది ఒక్కసారి మీ కోచ్ తో డిస్కస్ చేసి ఇంకా క్లారిటీగా చెప్తారండి. సో ఈ సప్లిమెంట్ కూడా చాలా బాగా మంచిది అనమాట. అండ్ అవాయిడ్ ఎండోక్రైన్ కెమికల్స్. సో కెమికల్స్ లాగా ఏదైనా యూజ్ చేస్తున్నా కూడా అవన్నీ కూడా కొంచెం మెడికేషన్ ఏదైనా వాడుతున్నా మీరు ఒక్కసారి మీ యొక్క స్పెసిఫిక్ కోచ్ తో డిస్కస్ చేసుకుని ఈ విధంగా గనక మీరు ఫుడ్ అనేది కరెక్ట్గా తీసుకుంటూ హెల్దీగా డైట్ ఫాలో అవుతూ వెయిట్ మెయింటైన్ చేస్తూ గనక మీరు ఫాలో అయితే అండి, మీకు ఈజీగా AMH లెవెల్ అనేది న్యాచురల్ గా మనము ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద AMH లెవెల్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్, గీత మేడం. థ్యాంక్ యూ టు ఆల్. Yeah, so wonderful